గురూజీ మీరు చాలా బుక్స్లో కూడా రాశారు, అంటే వ్యక్తిత్వం గురించి ఎక్కువ చెప్పేటువంటి ప్రయత్నం మీరు చేశారు. పర్సనాలిటీ. అసలు ఏంటి వ్యక్తిత్వం అంటే? వ్యక్తిత్వం అంటే ముసుగండి. పుట్టినప్పుడు అందరం ఒకలాగే పుట్టాం, అమ్మ దగ్గర ఒకలాగే పాలు దిగాను. కానీ ఒకడు 3 ఇయర్స్లో నడిచాడు, ఒక 10 ఇయర్స్ వచ్చిన నడవలేకపోయాడు. అలాగే వ్యక్తిత్వం, బాహ్య వ్యక్తిత్వం, అంతర్గత వ్యక్తిత్వం అని 2 రకాలు. బాహ్య వ్యక్తిత్వం అంటే చిరునవ్వు, క్రాఫ్, బట్టలు, మేకప్, ఇవన్నీ బాహ్య వ్యక్తిత్వం. ఇంటర్నల్ వ్యక్తిత్వం అంటే డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్, పర్సనాలిటీ మేనేజ్మెంట్, ప్రామిస్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఇంటర్నల్ పర్సనాలిటీ. ఇలా 2 రకాలు. నిజమే గురూజీ, అంటే చాలా మందిని మనం చూడగానే అనుకుంటున్నాం ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటూ ఉంటాము. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అయిన తర్వాత నెమ్మదిగా తగ్గిపోతున్నాడు. అందుకే నేను లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఇది బయటికి వచ్చేసరికి లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. ఒక అమ్మాయి పార్క్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అబ్బాయితో, వాడు లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి ఎప్పుడు సరిగ్గా బ్రష్ చేసుకోదు అనుకోండి, ఆ తర్వాత తెలుస్తుంది. అది అంతర్గత వ్యక్తిత్వం అంటారు. ఎప్పుడన్నా సరే బ్యూటిఫుల్ కొటేషన్ ఉందండి, మనం ఫ్రెండ్స్ కోసం హాల్ నీట్గా ఉంచుతాము, రోజుకి 12 గంటలు పడుకునే బెడ్రూమ్ కింద మంచం కింద మాసిన బట్టలు పడేస్తాము. ఇది అంతర్గత వ్యక్తిత్వం అండి. బాహ్య వ్యక్తిత్వమే కాదు, అంతర్గత వ్యక్తిత్వం కూడా బాగుండాలి, బాహ్య వ్యక్తిత్వం కూడా బాగుండాలి. అయితే ఈ వ్యక్తిత్వం అనేది శాశ్వతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారా? లేదండి, లేదు. ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు, యాంకరు, బ్యూటిఫుల్గా ఉన్నారు, మీరు ఏం చెప్పినా అందరూ ఓకే అంటారు, డైరెక్టర్ ఓకే అంటాడు. కానీ మీరు తల్లి వేషాలు వేసిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడితే ఓకే అనుకుంటే మీకు ఆర్ట్ ఉన్నట్టు లెక్క. ఓకే, చిన్నమ్మాయి అందంగా ఉన్నప్పుడు తుమ్మినా బాగానే ఉంటుంది. కానీ ఆ వ్యక్తిత్వాన్ని వయసుతో పాటు నిలబెట్టుకోవాలంటే ఏదో ఒక ఫీల్డ్లో ఆ అమ్మాయికి పేరు ఉండాలి, అబ్బాయికి కానీ పేరు ఉండాలి, తెలివితేటలన్నా ఉండాలి, మంచి పొజిషన్ అన్నా ఉండాలి, సమాజంలో పేరన్నా ఉండాలి. ఏదైనా ఉంటే ఆ వ్యక్తిత్వం కంటిన్యూ అవుతుంది. సో యవ్వనంలో ఉండగా వ్యక్తిత్వం నిలుపుకోవడం చాలా ఈజీ. అయితే మరి ఈ వ్యక్తిత్వాన్ని మనం జీవితాంతం నిలుపుకోవాలంటే ఏం చేయాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. బెస్ట్ కథ చెప్పాలి. చెప్పండి. చాలా బ్యూటిఫుల్ కథ చెప్తానండి. ఒక రాజుగారు మంత్రి గారిని అడిగారట, ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోబోతూ ఉండగా అత్తారింటికి దేవత కనబడి నీ జీవితంలో ఒక కోరిక తీరుస్తాను కోరుకో అంటే ఆ అమ్మాయి ఏం అడుగుతుంది అని. మీరు చెప్పండి, ఏం అడుగుతారు? మీరు అయితే కష్టమా అడుగు చెప్తారా? ఒకటే కోరిక తీరుస్తానంటే ఏం అడుగుతుంది? సంతోషంగా ఉండాలి. ఈ అమ్మాయి, ఈ రాజుగారి మంత్రి గారికి మీ అంత తెలివితేటలు లేవు, ఏం చేయాలో తోసక రాత్రి తిరుగుతున్నాడు ఇంట్లో. కొడుకు చాలా మంచివాడు, నెమ్మదస్తుడు, తండ్రి అంటే ప్రేమ. నాన్న ఏంటి ఒంటికనే మెలకు ఉన్నామంటే రేపు పొద్దున ఉరి తీస్తారా, నేను ఆన్సర్ చెప్పాలి. అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటే దేవత కనబడితే ఏం చెప్తుంది అమ్మాయి అంటే వీడికి అర్థం కాల. రేపు పొద్దున 6 o'clockకి తండ్రి పోతాడు, అందుకని గుర్రం వేసుకుని వెళ్ళిపోయాడు. ఏడుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళి ఊరి చివరికి వెళ్ళేసరికి అక్కడ కొండ మీద చిన్న సత్రం కనబడింది. అక్కడ చచ్చిపోదామని ఎక్కాడు కొండ. అక్కడ బిచ్చగత్త కనబడింది. జుట్టంతా అట్టలు కట్టేసి తైల సంస్కారం లేక మొహం అంతా ముటిమలతో దరిద్రంగా పొట్టిగా ఉంది, అస్సలు బాలేదు. ఏంటి మంత్రి కుమారా ఎలా వచ్చావంటే ఎందుకు చచ్చిపోదాం అనుకుంటే చెప్పాడు, ఇట్లా నేను సమాధానం చెప్తాను నీకు అని. అంతకన్నా కావాల్సింది ఏంటి? అయితే నన్ను పెళ్లి చేసుకోవాలి. సో దిస్ బాయ్కి ఫాదర్ అంటే విపరీతమైన ప్రేమ, చేసుకుంటాను అన్నాడు. పోదాం అంది. వచ్చారు, మొత్తం జనం అంతా కూర్చున్నారు. మహారాజా, ఏ ఆడపిల్లైనా సరే అత్తారింటికి వెళ్ళేటప్పుడు దేవత కనబడి కోరుకోవాలంటే తను ఏమనుకుంటుందంటే నా పుట్టింట్లో నా వ్యక్తిత్వం ఎలా ఉందో అత్తారింట్లో కూడా నా వ్యక్తిత్వం నిలుపుకునే ఛాన్స్, మీరు చెప్పినట్టే నవ్వుతూ ఆనందంగా ఉండే ఛాన్స్ నాకు కావాలి అని. అందరూ చప్పట్లు కొట్టారు. రాజుగారు ఓకే అన్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి వీడు. మంత్రి గారు అన్నాడు, కొన్ని వరహాలు ఇచ్చి పంపించేద్దాం రా, పెళ్లి చేసుకోవటం ఏంటి. మంత్రి కుర్రాడు అన్నాడు, నేను ప్రామిస్ చేశాను అమ్మాయికి, డబ్బు కాదు ఇక్కడ, సో ఐ విల్ మ్యారీ హర్. అప్పుడు దేవత దిగొచ్చింది. చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ చెప్పావు. అందువల్ల ఈ అమ్మాయిని అపురూపమైన అందగతిగా తయారు చేస్తాను, కానీ రోజుకి 12 గంటలే చేస్తాను. పొద్దునుంచి సాయంత్రం వరకు చేయాలా, సాయంత్రం నుంచి పొద్దున వరకు చేయాలా, నీతో ఏకాంతంగా అందంగా గడపడం కోసం రాత్రి నుంచి పొద్దున వరకు చేయమంటే ఒక పద్ధతి, నీతో కలిసి బజార్లో తిరగటం మంత్రి కుమారుడి కదా, దీనికోసం పగలంతా పక్కన అందమైన అమ్మాయి ఉండాలంటే ఒక పద్ధతి అని చెప్పాడు. నువ్వు కోరుకో అంది. అప్పుడు మంత్రి గారి కొడుకు ఒక అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు. ఏమిటి ఆన్సర్? నాకు తెలిసి ఈ 2 కూడా వద్దని ఉంటారేమో. 2 కూడా వద్దు కదా. ఏం చెప్పాడంటే, వ్యక్తిత్వం అంటే తను అనుకున్నది తను చేసుకోవటం. ఆ అమ్మాయి తాను పగలు అందంగా ఉండాలా, రాత్రి అందంగా ఉండాలా నిర్ణయించడానికి నేనెవరు? ఆవిడ నిర్ణయించుకోవాలి. జనంలో ఉండాలా, భర్తతో ఉండాలా, ఆవిడ నిర్ణయించు. అలా చెప్పినప్పుడు పూల వర్షం కురిసి ఆ అమ్మాయిని 24 hours అంతగతిగా మార్చి బోనస్ ఇచ్చింది. ఇది వ్యక్తిత్వం. సూపర్ గురూజీ. సో ఫైనల్గా ఒక మంచి టిప్తో ఎండ్ చేద్దామా? ఒక అందమైన హీరోయిన్ అందంగా కనబడటం కోసం
మేకప్ వేస్తాడు, చాలా క్రీమ్స్ అవి రాసుకుంటుంది, ఎక్సర్సైజులు చేస్తుంది, అవును. బ్యూటిఫుల్గా డైలాగ్ రైటర్ డైలాగ్స్ రాస్తాడు. డైరెక్టర్ తలబద్దలు కొట్టుకొని ఎలా షాట్ పెట్టాలో ఆలోచిస్తాడు. బ్యాక్ లైటింగ్ ఇవన్నీ పెట్టి కెమెరామెన్ చేస్తాడు. ఒక బాహ్య సౌందర్యాన్ని సృష్టించడానికి ఇంతమంది కష్టపడతారు, కానీ అంతర్గత సౌందర్యాన్ని సృష్టించడానికి నువ్వే కష్టపడాలి. నీకెవడు మేకప్ మ్యాన్, నీకు నువ్వే మేకప్ మ్యాన్, నీకు నువ్వే లైట్ మ్యాన్, నీకు నువ్వే డైరెక్టరు. ఈ రెండు నువ్వే అయినప్పుడు నీకు అద్భుతంగా జీవితం ఉంటుంది. నిజంగా ఈ ఎపిసోడ్ ద్వారా ప్రతి ఒక్కరి లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది, మారాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ.